సంఘ ప్రార్థనలతో విశ్వాసముతో మనం వర్షాన్ని ఆపగలం. జూన్ 6వ తారీఖున మేము ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాం. లోకల్గా సంఘ సభ్యులందరము కలిసి ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాం. ఆ మీటింగ్ కొరకు మేము ప్రార్థనలు నెల ముందు నుంచే ప్రార్థన చేస్తున్నాం. అయితే గత రెండు రోజుల్లో ఇంకా మీటింగ్ జరగబోతుంది అనగా టీవీలలో సెల్లల్లో ఒకటే అనౌన్స్మెంట్లు వచ్చారు, భారీ వర్షాలు ఉన్నాయి. అయినా మేము ఎక్కడ కూడా విశ్వాసములో కదలిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా సంఘంలో ఇంకోటి ఏంటంటే రోజు ఒకరు పాస్టర్ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం, అలాగా సోమవారం నుంచి శనివారం వరకు సేవకుడి కోసం ప్రార్థన చేసేటటువంటి అలవాటు మా సంఘానికి ఉంది. అలాగే ఎప్పుడైనా సరే మేము ఏదైనా మీటింగ్ పెట్టామనుకోండి, ఆ మీటింగ్కి సంబంధించి నెల రోజుల నుంచి ఒక్కొక్క రోజు ప్రతిష్ఠించుకొని ఆ యొక్క మీటింగ్ కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మా సంఘంలో అలవాటు ఉంది. ఆ రీతిగా ఒక్కొక్కరు టైం టేబుల్ ప్రకారం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మీటింగ్ టయానికి 2 రోజుల ముందు భారీ వర్షాలన్నారు. అయినా కూడా మేము ఎక్కడ కదిలిపోకుండా చెదిరిపోకుండా ఇక రేపు మీటింగ్ అనగా ఈ ముందు రోజు 1 గంట ప్రార్థన వేశాం. అంటే చైన్ ప్రేయర్ చేయడం ప్రారంభించాం. చూడండి, ఒక గొప్ప అద్భుతము దేవుడు చేశాడు. ఆ రోజు చుట్టుపక్కల ప్రాంతం, ఆదోని చుట్టుపక్కల ప్రాంతం అంతా వర్షం పడింది. కానీ మేము ఎక్కడైతే మీటింగ్ పెట్టామో ఆ ప్రాంతంలో మాత్రమే వర్షం పడలేదు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆ మీటింగు ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ యొక్క మీటింగ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంత మంచి వాక్యాన్ని దైవజనుడు విత్తాడు అని చాలామంది ప్రశంసలు కూడా అందించడం జరిగింది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఎటువంటి గొప్ప కార్యాలనైనా మనం చూడగలుగుతాం. రండి, నా జీవితంలో కూడా నేను రక్షణ పొందిన ప్రారంభ దినాలలో 5 రోజులు, 3 రోజులు, 10 రోజులు అలాగా ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రారంభ దినాలలో ఒక రోజు నా యొక్క ప్రార్థనకు ఆన్సర్ రాకపోతే నేను దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఆన్సరు రాలేదు, నాకు నీవు జవాబు దయచేసేంత వరకు ప్రభువా నీవు నేను ఆకాశం వైపు చేయి చూపించి, ఆకాశమా సూర్యుడా ఆగిపో అని నేను ఇలాగో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని స్వరం నాకు వినపడింది. నువ్వేమన్నా యెహోషువవా అన్నాడు. అంటే నేను చాలా నవ్వుకున్నాను. నవ్వుకొని అంటే నేను ఏదో ఆత్మీయంగా ఏదో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా నేనేదో ఫీల్ అయ్యాను. కానీ దేవుడు నాతో ఏమన్నాడంటే, నువ్వేమన్నా యెహోషువవా అన్నాడు. చూడండి, ఆ తర్వాత నా జీవితంలో 30 రోజులు ప్రార్థన చెయ్యమని దేవుడే ప్రేరేపించి దేవుడే నన్ను నడిపించి 30 రోజులు ప్రార్థన చేయించాడు. 40 రోజుల ప్రార్థన చేయించాడు, 15 రోజుల ప్రార్థన చేయించాడు, 17 రోజుల ప్రార్థన చేయించాడు. అలాగా ఎన్నో దేవుడే స్వయాన నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఆత్మీయంగా నన్ను నడిపించాడు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకసారి దేవుడే స్వయాన నాతో అన్న మాట ఏంటంటే, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఈ మాట దేవుడు 2 సార్లు నాతో మాట్లాడడం జరిగింది. చూడండి, ఎంత అద్భుత విషయం. ఒకప్పుడు నా ఆత్మీయ స్థితి చాలా తక్కువగా ఉంది. అయితే దేవుడే చెయ్యి పట్టి నడిపించాడు. మనము ఎప్పుడైతే ప్రార్థనలో ఎదుగుతూ వెళ్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. మన ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా ఏవేవో ఆశలు కలిగి ఏదో ఉన్నతమైన మెట్టులోకి ఎక్కాలని ఆశపడడం తప్పు. ఎప్పుడైతే మన ప్రార్థనలు చేస్తూ ఉంటామో విశ్వాసములోనికి దేవుడు నడిపిస్తాడు. చూడండి, మా సంఘములో అదే జరిగింది. అందరము విశ్వాసముతో ప్రార్థన చేశాము, జయము పొందుకున్నాం. కాబట్టి విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా మేము జయం పొందుకున్నట్టుగా నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా జయం పొందుకో.